నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సింహాచలంలో ఘోర దుర్ఘటన, గోడ కూలి 8 మంది దుర్మరణం. ఘటనపై యనమల దిగ్భ్రాంతి, బాధితులను పరామర్శించిన హోంమంత్రి. పహల్గా మృతులకు జనసేన నివాళి, మధుసూదన్ కుటుంబానికి పవన్ 50 లక్షలు సాయం. యోగా సాధకులకు సర్టిఫికేట్లు అందజేసిన యనమల దివ్య, అందరూ యోగాను అనుకరించాలన్న ప్రభుత్వ విప్. సింహాచలం దేవస్థానంలో జరిగిన ఘోర దుర్ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. భారీ వర్షానికి గోడ కుప్పకూలటంతో చందనోత్సవానికి వచ్చిన భక్తులు ప్రమాద బారిన పడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ వరాహ నరసింహస్వామి దేవస్థానం హాహాకారాలు. గత తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన యనమండుగురిని బలి తీసుకుంది. సింహాద్రప్పన్న నిజరూప దర్శనం చంద్రోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 300 రూపాయల క్యూ లైన్ వెళ్లే మార్గంలో భక్తులు నిద్ర తీశారు. భక్తులందరూ గాఢ నిద్రలో జారుకున్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకేసారిగా గాలి, వర్షపు నీటితో భక్తులు బస చేసిన ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న గోడ కుప్పకూలింది. ఈ సంఘటనలో 7 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఆసుపత్రి పాలయ్యారు. గాయపడిన మరో వ్యక్తి మృతి చెందడంతో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. ఘటన తెలిసిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం గాయపడిన వారికి 3 లక్షలు ప్రకటించింది. సింహాచలం సంఘటనపై తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరమ పవిత్రమైన సింహాద్రప్పన్న చంద్రోత్సవంలో ఈ సంఘటన విషాదకరమని, 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని యనమల పేర్కొన్నారు. మృతువుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన యనమల బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పహల్గా మృతులకు జనసేన ఘన నివాళి అర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాను అవనతం చేసి 3 రోజుల పాటు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్ మధుసూదన్ కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆ కుటుంబాన్ని అన్ని వేళలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది అంతే. మనం ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికని చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ
ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఏదో ఈరోజు ఒక 50 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వదిలేయటం కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. మానసిక ప్రశాంతతకు అందరూ యోగాను అనుకరించాలని కాకినాడ జిల్లా తునిలో ప్రణవ సంకల్ప యోగా సమితి ఏర్పాటు చేసిన సభలో ఆమె పిలుపునిచ్చారు. యోగా సాధకులకు యనమల దివ్య సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అలానే మీ ప్రజలని చూపించి ఆ అలాగే యోగా గురించి మాట్లాడే అంత పెద్దలాగా ఏదైతే కాదు, కానీ చిన్నప్పుడే మామూలు ఇంకా చదివే రోజుల్లో నాకు యోగా నేర్పించారు మా అమ్మగారు. ఆ యోగా నేర్పించడం వల్లే ఇవాళ నేను అంత బాగా అంత రోజులు చేయగలిగాను. నా వల్ల అంత ఫ్లెక్సిబిలిటీ నాకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను 4 months నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను యోగా చేయడం. అసలు యోగా చేయడం వల్ల ఎక్కువ పాయింట్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు తెలియకుండానే మీరు రిమైండ్ అవుతారు. ఆ రోజు మీరు చాలా ఆనందంగా చాలా ఎనర్జీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే యోగా చేస్తాను ఆ రోజు మెడిటేషన్ వల్ల మీ థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మెడిటేషన్ చేయండి. మీరంతా మీరు మంచి మాట్లాడాలి. మీరు స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్ లో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అది అందరూ కూడా తప్పకుండా యోగా చేయాలి. మీరు ఇంటే చేతగా మాట్లాడుతున్నారు. నా తర్వాత స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు. ఆల్రెడీ టీచర్లు ఉన్నాయన్న మీరందరూ పార్టిసిపేట్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మీరందరూ గవర్నమెంట్ స్కూల్స్ డైలీ ఒక 1 hour పిల్లలు యోగా చేస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. ఈ అద్భుతానికి మూల కారణం, ఈ అద్భుతానికి 100% కారణం దైవం మనుష్య రూపే అన్నట్టు మా గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు వారి సొంత ఆలోచన తెలుగు చేద్దామనే ఒక సంకల్పం. దానికి నేను 8 నెలల శిక్షణ 22,000 మంది గిరిజన విద్యార్థులకు 8 నెలలు 60 స్కూల్స్ ఆశ్రమ గురుకుల పాఠశాలలు మాత్రమే వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్ కూడా ప్రతి పాఠశాల కూడా 5-6 సార్లు వేయడం అవ్వడం, ఉదయాన్నే 5 గంటలకు పెరుగుదలకి మంచినీళ్ళు గోరువెచ్చని నీళ్ళు పట్టించి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే అక్కడికి గిరిజనులే కాకుండా మన వాళ్ళు కూడా ప్రతి జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం. అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమం ముందుగా పూర్తి చేసుకుంటే వారికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, చాలా సమయం ఇచ్చారు. సో వారికి మీతో ప్రతి ఒక్కరు కూడా దిగాలని ఆ సర్టిఫికేట్తో వాళ్ళ ఆనందం. అయితే ముందుగా పల్లెల నుంచి అక్కడికి వచ్చి ఆ అనుభూతిని అనుభవాన్ని పొందిన విధానాన్ని 1 లేదా 2 నిమిషాలు చెప్పాల్సి త్వరగా రావాలి. మున్సిపల్ టైగర్స్ మొదలైనవి అలాగే వేదిక చేసిన పెద్దలందరికీ యోగా గురువుకి యోగా సాధకులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. అయితే గడిచిన
మా జీవితంలో కూడా చాలా పెరిగారు. ఇప్పుడు నా వయసు 53 సంవత్సరాలు. గొడవ నాకు 20 సంవత్సరాలు 99 ప్రారంభించాం. అయితే నా వయసులో వీళ్ళు నుంచి అశ్విని నుంచి ఆఫీసులు అధికారులు వీళ్ళు నాకు హార్ట్ క్లాస్ 65% బ్యాక్ సార్. అది నా సాధనతో ఒకసారి చేస్తే వచ్చింది 6 నెలలు సాధన గట్టిగా నీళ్ళు వస్తుంది అంటే బ్లాక్ తినేది. అలాగే అనేక రకాల జాగాలో నీళ్ళు నెలలో 50,000 నుంచి 60,000. అలాగే ఇబ్బంది చెప్పిందంటే కానీ నా స్టూడెంట్ అయిన తెలుగుగా చెప్పింది. అది నాకు నేను చెప్పేటే అలాగే చాలా సంతోషం. ఎందుకంటే ఆ అమ్మాయి అలా చెప్పడానికి నా దగ్గర నేర్చుకోవడం వల్ల నేను చెప్పేది కాబట్టి చెప్పి ఏమీ లేవనిపిస్తుంది. అయినా కూడా రూపాయలు చెప్పి ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని అనుకుంటున్నాను. అయితే యోగా అనేది అంత చాలా కానీ అది తింటే దాన్ని బూస్ట్ చేస్తుంది, అనుభవిస్తే దాన్ని బూస్ట్ చేస్తుంది. అది చిన్న విషయమే కాదు. 25 సంవత్సరాల నుంచి కూడా నేను యోగా ఎంచుకోవడం జరిగించి నా అనారోగ్యం బాగున్నప్పుడు నా ఆరోగ్యం ఆ యోగా వచ్చింది. అందువల్ల నేను అప్పటి నుంచి కూడా అందరికీ నాలాగే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ రోజు కూడా ఉచితంగా జోష్ యోగా అమృత్, జోష్ యోగా అమృత్ అంటే మనకి అమృతం జరుగుతుంది యోగా అనే కాన్సెప్ట్ నేను పేరు సెలెక్ట్ చేసుకోవడం చెప్పడం కూడా అనుభవాన్ని చెప్పాల్సిన విషయాలన్నీ కూడా కళ్ళకట్టుగా కళ్ళు కలిగించబడుతుంది. అలాగే సభకి నమస్కారాలండి. నేను మోడల్ ముస్లిం నమస్కారాలు అడుగులేదు. ఎప్పుడు వస్తుందా సెలవు ఎప్పుడు వస్తుందా ఏంటి నేను ప్రోగ్రామ్ అయింది కదా. అయితే నేను అరగలేని అక్కడ చూడని పెద్ద గ్రౌండ్ అక్కడ చూడలేని నెమ్మది ఎలా కొన్ని ఎలా నాట్యం చేస్తున్నా పిల్లలందరూ అలా ఎక్సలెంట్ గా ఇంకా చెప్పలేం. ఆనందం అంటే ఇంకేమో ఆనందం కాదు. ఈ సార్ కూడా చాలా చాలా కష్టపడ్డారు. డిఎస్సీ అభ్యర్థులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పిన ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రిలో డిఎస్సీ అభ్యర్థులకు తన సొంత నిధులతో ముందస్తుగా మాక్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. డిఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓ బాధ్యత కలిగిన కూటమి ప్రభుత్వంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. మరి 10 నెలలు అయ్యింది కదా అని అడగచ్చు. 10 నెలలకు కూడా కారణాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో మాట్లాడి డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు అక్కడున్న అవసరాలు ఏంటి, స్కూల్స్ని ఎలాగా మెరుగుపరచాలి, నిరుద్యోగులకి ఏ విధంగా అవకాశాలు కల్పించాలి, ఎంత ఖాళీలు ఉన్నాయనేది ఆయన అవగాహన చేసుకొని ఈ 10 నెలలు కూడా ఆయన అన్ని కూడా ప్రాపర్గా స్టడీ చేసి సైంటిఫిక్గా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సుమారు 16,347 పోస్టులు ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం. నేను వ్యక్తిగతంగా ఒక బాధ్యతగా తీసుకొని ఏదైతే ఈ రోజు నిరుద్యోగ యువత ఉన్నారో వారందరూ కూడా మెజారిటీ పాపులేషన్ ఈ కూటమి అధికారంలో రావాలని వారు ఓటు వేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఓటు వేయించున్నారు. అలాగే యువత పట్ల కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకులకు మాక్ టెస్టులు పెట్టడానికి నా సొంత ఖర్చులతోటి నేను ఈ రోజు ముందుకు రావడం జరిగిందని మీ ద్వారా వారందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ మాక్ టెస్ట్ ఏదైతే పెడతా ఉన్నానో నాకు ఓటు వేసిన వాళ్ళు ఉండొచ్చు, వేయని వాళ్ళు ఉండొచ్చు, కూటమికి ఓటు వెయ్యని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క మాక్ టెస్ట్ ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనే ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. అలాగే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ మాక్ టెస్ట్ పేపర్స్ కూడా రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రిపేర్ చేయించడం జరిగింది. మొత్తం కూడా
నా సొంత ఖర్చులతోటి, నా సొంత నిధులతోటి మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడంతో పాటు, మాక్ టెస్ట్ ప్రిపరేషన్ తో పాటు ఈ యొక్క రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కూడా నా సొంత ఖర్చులతోటే చేశాను. రేపు ఎగ్జామ్ కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఒక సింగిల్ ఎంపీ అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాష్టిక చర్యను ప్రభుత్వ విప్ యనమల దివ్య తూర్పారబట్టారు. 27 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల నరమేధాన్ని నిరసిస్తూ ఇవాళ మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పెనుగొండ కామరాజు, నార్ల రత్నాజీ ఆధ్వర్యంలో తుని పట్టణంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. బెల్లపు వీధిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద క్యాండిల్ ర్యాలీని ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమర పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు, ఇనుగంటి సత్యనారాయణ, యనమల లక్ష్మణరావు, కుసుమంచి శోభారాణి, సత్యనారాయణ, చైర్పర్సన్ నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్లు కుచ్చర్లపాటి రూపాదేవి, ఆచెంట సురేష్, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ, జక్కన రాముడు నాయుడు, కుర్ర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాష్టిక చర్యను ప్రభుత్వ విప్ యనమల దివ్య దుర్పారపట్టారు. 27 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల నరమేధాన్ని నిరసిస్తూ ఇవాళ మండల ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పెనుకొండ కామరాజు, నార్ల రత్నాజీ ఆధ్వర్యంలో తుని పట్టణంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. బెల్లపు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద క్యాండిల్ ర్యాలీని ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమర పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతలనీడి అబ్బాయి, సుర్ల రోవరాజు, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, సత్యనారాయణ, చైర్పర్సన్ నార్ల భువనసుందరి, వైస్ చైర్మన్లు కూచర్లపాటి రూపాదేవి, ఆచంట సురేష్, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ, చిటికెల శ్రీనివాసరావు, జక్కాన రాము నాయుడు, కుర్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ చేయండి సార్. లైన్లో ఉంది. సింహాచలం దుర్ఘటనపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాల వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిందన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేసి బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మరి భారీ వర్షాల వల్ల కూలిన గోడ, అలాగే సుమారు 8 మంది మరణించడం కూడా మనం చూసాం. క్షతగాత్రులకు
మెరుగైన వైద్యం అందించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తా ఉన్నారు, అధికారులతో చర్చిస్తా ఉన్నారు. మరణించిన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. మరణించిన కుటుంబాలకి 25 లక్షల కింద ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం. అలాగే గాయపడిన వారికి 3 లక్షలు కింద కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు, కారణమైన వారిపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయని తెలియచేసుకుంటూ, అనకాపల్లి ఉమ్మలాడ రోడ్ జంక్షన్ లో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దాడి భోగలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలవేంద్రాన్ని 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకిరామరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మందపాటి జానకిరామరాజు, గాయపూరి రాజు, గొన్నాబత్తుల రమణ, పొలమరశెట్టి ఓం నమ శివాయ, పి శ్రీనివాసరావు, దాడి సూరిబాబు, మల్లం బలరాం, మల్లస్వామి, కాడ్రేగుల సతీష్, కామేష్, కాడ్రేగుల రమణబాబు, కాడ్రేగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాల స్వీకారం. మన హిందూ సాంప్రదాయంలో బంగారానికి కూడా వేరే దానికి కూడా ప్రాధాన్యత ఉంది కాబట్టి అది కొనుక్కోవాల్సి వచ్చినారు. కానీ అక్షరార్థనే సోదరులు ఇస్తారు. ఏం చేస్తారంటే సేవా కార్యక్రమం చేపట్టబడతారు. సేవా కార్యక్రమం పోలింగే సార్ మొదలుపెట్టడం, దాంట్లో భాగస్వాములు చేయడం చాలా ఆనందదాయకం. స్థానిక 22వ వార్డు కార్పొరేటర్గా మనం మీ అందరూ సహకారంతో రాజకీయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వివేకపడి ఏ పార్టీలు ఎవరు అభ్యర్థించిన ప్రజాస్వామ్యంలో తప్పు లేదు. మన వరకు వచ్చేసరికి, మన వార్డుకి వచ్చేసరికి, మన వరకు ప్రజలు ఏ సమస్య చెప్పినా స్పందించిన నిమిషం అన్నీ చెప్పినా బాలింగే సార్ అయితే ఏదైనా సమస్య మాకున్న ఆయన పరిచయంలో గాలి బాలింగే సార్ మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఆయన ప్రచారం చేసి తెలుస్తుంది. ఏదైతే కూడా ఆయన సేవాభావం, మా ప్రాంతానికి రోడ్డు కావాలి, ట్రైన్ కావాలి, లేదా పేదవాడికి రేషన్ కార్డు పోయింది అది కావాలి, లేదా అసలు ట్రైన్ బ్లాక్ అయింది, అసలు సాఫ్ట్వేర్ ఎడ్యుకేట్ చేసి ఆ బ్లాక్కి ఇచ్చేది చెప్తారు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏది అడిగిన మంచి బోలాశంకరుడు. అలాగే దేవస్థానం కార్యక్రమం తలపెట్టినప్పుడు కూడా ఆ దేవస్థానం ఆయన తల ముందు ఒకరోజు అయిపోకూడదు. దేవస్థానం 10 సంవత్సరాలు 10 కాలాలు ఆ దేవస్థానం కొనాలని, ఆ పూజారికి జగమించాలి, రావాలకి ఏ రకంగా ఉండాలి అన్ని ప్లాంట్గా చేసే మనిషి. చాలా మందికి చూస్తే ఆయన గాడిపోలేని చేస్తారు. వాళ్ళు చాలా మనిషి. ఇది గంగపుత్రుల ఆనందహేళ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మరో అడుగు ముందుకు వేసి చేపల వేట నిషేధ భృతిని రెట్టింపు చేసింది. 10,000 భృతిని 20,000కు పెంచిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ కాకినాడలో మత్స్యకారులు సంబరాన్ని జరుపుకున్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం అంటూ 300 బోట్లతో ర్యాలీ నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలంలో ఘోర దుర్ఘటన, గోడ కూలి 8 మంది దుర్మరణం.
ఘటనపై యనమల దిగ్భ్రాంతి, బాధితులను పరామర్శించిన హోంమంత్రి. పహల్గాం మృతులకు జనసేన నివాళి, మధుసూదన్ కుటుంబానికి పవన్ 50 లక్షలు సాయం. యోగా సాధకులకు సర్టిఫికేట్లు అందజేసిన యనమల దివ్య, అందరూ యోగాను అనుకరించాలన్న ప్రభుత్వ విప్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.